ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. కీర్తన గ్రంథము 4వ కీర్తన 3వ వచనము. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. Psalm 4 verse 3. But know that the Lord has set apart for himself him who is godly. The Lord will hear when I call to him. దేవునికి స్తోత్రాలు. The Lord will hear when I call to him. Because God has set apart, for himself to godly people. దేవుడు తన కోసము, తన పరిచర్య కోసము, తన కార్యాలు చేయటం కోసము, తను మనకి అనుగ్రహించిన ఆ యొక్క పనులు మనం చేయటానికి నమ్మకమైన వారిని వాళ్ళు చేస్తారని దేవుని హృదయంలో ఎవరినైతే నిర్ణయించుకున్నారో వాళ్ళని గాడ్లీ పీపుల్ అంటున్నారు. దేవుని రక్తం చేత కడగబడిన వారు గాడ్లీ పీపుల్, దేవుని పరిశుద్ధులు, దేవుని బిడ్డలు. వారు ప్రార్థన చేసినప్పుడు వింటారు అని అన్నారు. వెన్ యూ కాల్ టు గాడ్, హీ విల్ లిసన్ టు యూ, హీ విల్ లిసన్ టు యువర్ వాయిస్, హీ విల్ లిసన్ టు యువర్ సప్లికేషన్స్, హీ విల్ లిసన్ టు యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ అండ్ యు ఆర్ స్టాండింగ్ యాజ్ ఎ ఇంటర్సెసరీ. సో దేవునికి స్తోత్రాలు. సేఫ్టీ ఆఫ్ ద ఫెయిత్ఫుల్ పీపుల్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు, దేవుని బిడ్డలకి ఏ విధంగా దేవునిలో రక్షణ ఉంది, కాపుదల ఉందని ఈ 4వ కీర్తనలో మనం చూసినాము. హియర్ అస్ ఓ లార్డ్. తండ్రి, మేము చేసే ప్రార్థనలు వినండి తండ్రి. ఇదే కదా మేము ప్రతి వారం మన మినిస్ట్రీలో కానీ అలాగే ప్రతిరోజు బైబిల్ మెసేజెస్లో నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేయండి. దేవుడు మన ప్రార్థన వినే దేవుడు, జీవించి ఉన్న దేవుడు, నిన్ను నన్ను పిలుచుకున్న దేవుడు, గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, సర్వాంతర్యామి. ఎక్కడ నుంచి అయినా కానీ, ఏ ప్రదేశం నుంచి చేసినా కానీ దేవుడు వినగలడు. దెర్ ఇస్ నో ప్లేస్. దేవుడు ఒక ప్రదేశంలో ఉన్న దేవుడు కాదు. దేవునికి స్తోత్రాలు. అలాగే రోమాపత్రిక 6:16 సాక్రిఫైసెస్ ఆఫ్ రైచియస్నెస్. దేవుడు చేసిన మన జీవితాల్లో చేసిన కార్యాలకి మనల్ని అంటున్నారు నీతి కలిగిన బలి అర్పణ తీసుకొని రమ్మంటున్నారు. నీతి కలిగిన బలి అర్పణ మన హృదయంలో నుంచి రావాలి, మన పెదవులతో రావాలి. దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. మనము ఆ యొక్క నీతి అనే దానికి, దేవుని నీతికి మనం బానిసలుగా ఉన్నామని, ఈ నీతి మనల్ని పరిశుద్ధత వైపు తీసుకొని వెళ్తుందని మనకి తెలియజేస్తా ఉన్నారు. అలాగే 4:6 మనం చూస్తే, మీరు మా వైపు చూడండి, మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయండి తండ్రి. దెన్ ఓన్లీ వీ హ్యావ్ దట్ హీలింగ్ లార్డ్ ఫాదర్ గాడ్. అప్పుడు మాకు స్వస్థత ఉంది నాయన. అండ్ దెన్ వీ విల్ లై డౌన్ ఇన్ పీస్. అప్పుడు మనకి మంచి నిద్ర వస్తుంది, సమాధానం ఉంటుంది, మన హృదయం నెమ్మదిస్తుంది. చూడండి, గలతీల పత్రిక 1:4 అపోస్తలుడైన పౌలు గారు అంటారు, యూ హ్యావ్ చూసన్, గాడ్ హ్యాస్ చూసన్ యూ. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. అండ్ టు డెలివర్ us ఫ్రమ్ దిస్ ప్రెజెంట్ వరల్డ్. ఈ భూ ప్రపంచంలోంచి మనల్ని సెపరేట్ చేసుకుని, ఈవెన్ దో వి లివ్ హియర్ బట్ వీఆర్ సెపరేటెడ్, వీఆర్ గాడ్లీ పీపుల్, వీఆర్ శాంక్టిఫైడ్ పీపుల్, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, చిల్డ్రన్ ఆఫ్ ద మోస్ట్ హై. దేవునికి స్తోత్రాలు. అలాగే రోమాపత్రిక 8:17 చూస్తే, యూ గేవ్ అస్ ద సన్షిప్. మీరు మమ్మల్ని దేవుని కుటుంబ సభ్యులుగా చేసుకున్నారు. ఎఫెసీయుల పత్రిక 5:8 చూస్తే, ద ప్రూఫ్ ఆఫ్ దట్ ఈజ్ హీ సెడ్ దట్ వాక్ ఇన్ ద హోలీనెస్. నేను ఏ విధంగా పరిశుద్ధతలో ఉన్నానో నా వాక్య ప్రకారం నా పరిశుద్ధతలో మీరు నడవండి. అలాగే పవర్ ఆఫ్ ద సన్షిప్ ఈజ్ దట్ బ్లేమ్లెస్నెస్. దేవుడు మనల్ని బ్లేమ్ చేయరు. నువ్వు అది చేసావు అని పొడుస్తూ ఉండరు. మన హృదయానికి మనకే తెలిసిపోతుంది మనం ఏం చేసామో. అదే పరిశుద్ధాత్మ దేవుని శక్తి. మన మనస్సాక్షితో దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని విడిచిపెట్టేసి మనం నడుచుకుంటూ ఉంటాం. గాడ్ విల్ నాట్ బ్లేమ్ అస్, బట్ వీ నో దట్ when we see with the word of God, దేవుని వాక్యంతో మనం చూసుకుంటే, we see that what are the mistakes we have done, then immediately repent, confess and leave them. 1 పేతురు 1:14 ఆయన అంటారు, మనం విధేయత చూపించాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించండి. అండ్ ద ఎష్యూరెన్స్, దేవుడు మనకిచ్చిన యొక్క హామీ ఏంటంటే, 1 యోహాను 3:1 మనం చూస్తుంటే, he called us sons and also poured on us his love into our hearts. రోమపత్రిక 5:5 మనం చూసినా కానీ, అలాగే 1 యోహాను 3:1 మనం చూసినా కానీ, గాడ్స్ లవ్ హూ పోర్డ్ ఇన్ టు అవర్ హార్ట్స్, ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ అస్, వీఆర్ కనెక్టెడ్ టు హిమ్ విత్ హిస్ లవ్. ఆయన ప్రేమ ద్వారా మనం కనెక్ట్ చేయబడ్డాము. దేవుని కుమార్తెలుగా మన ప్రార్థనలు విని మనకి జవాబులు ఇచ్చి ఆయన కార్యాలు మన జీవితంలో జరిగించడానికి దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నారు. ధైర్యంగా ఉండండి, నా యొద్దకు రండి, నేను మీతో ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం.
యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్. అవునైనా కీర్తనలు 4 నైనా ప్రభా, ఒక గాడ్లీ పర్సన్ లాంటిదే దేవుని చేత ఎన్నుకోబడిన వారినైనా ప్రభా, ఏ విధంగా మేము మీ యొక్క మా ప్రార్థనలో మీ శక్తిని మీ కార్యాలని మేము ఎలాగ చూస్తామో మీరు మాకు తెలియజేస్తున్నందుకు. అలాగే తండ్రి, ఎంతమంది అయితే నాయన ప్రభా ఈ రోజున కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారో, మీ కుమారులుగా మీ కుమార్తెలుగా మధ్యవర్తులుగా మా కోసం, మా కుటుంబాల కోసం, మా పిల్లల కోసమే కాదు నాయన ప్రభా, ఎవరైతే కష్టాల్లో నష్టాల్లో సమస్యల్లో బాధల్లో ఇరుకుల్లో ఉన్నారో తండ్రి, బలహీనంగా ఉన్నారో వారందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఒకవేళ మేము ఇంతకాలం ఒకవేళ కొంతమందిని మర్చిపోయి ఒకవేళ మేము తండ్రి ప్రభా మేము చేయాల్సిన పనులు మేము చేయకుండా ఉంటాయి, ఈ రోజున మీరు మమ్మల్ని క్షమించిన ఆయన. యెషయా గ్రంథం 58లో తండ్రి ప్రభా, ఒకరి కోసం ఒకరు మేము నాయన ఉపవాస ప్రార్థన నుండి ప్రార్థన చేసినప్పుడు నాయన ప్రభా, మా చెడుతనాన్ని విడిచిన ఆయన ప్రభా, ఈ యొక్క ప్రజలకు కావాల్సిన యొక్క అవసరతలు మేము తీర్చినప్పుడు ఆయన ప్రభా, మా స్వస్థత ఎంతో శీఘ్రంగా మీరు మాకు అనుగ్రహిస్తాను అని అన్నారయ్యా. అలాగే మీ నీతి మా మీద మా ముందు నడుస్తూనైనా మీ కృపను మా మీద కృమ్మరించి నడిపిస్తానన్నారు నాయన ప్రభా. మీకు వందనాలు నాయన. నీతి కలిగిన దేవా, నీతి సూర్యుడు అయిన దేవా, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.